మేడం ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏ విధంగా ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? వన్ సైడ్ అమ్మ, బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్. అందరు డిసైడ్ అయిపోయారు. ప్రతి మహిళ మేము కారు గుర్తుకే వేస్తామని చెప్తున్నారు ఈ రోజున. ఎందుకు అంటే వాళ్ళకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చేశారో అవన్నీ తెలుసు. ఇప్పుడు ఈ 2 years అయింది ఈ ప్రభుత్వం వచ్చి, వాళ్ళకి ఒక్క పని కూడా అవ్వలేదన్నది వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా వేస్ట్ మనం ఇట్లా మనం వాళ్ళకి వీళ్ళకి వేసుకోవటం, మనం కారు గుర్తుకే వేసుకోవాలన్నది డిసైడ్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు స్పందన బాగుందన్నమాట. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళందరూ అడుగుతుంటే మేము కారు గుర్తుకి, మేము కారు గుర్తుకి, మేము కారు. మహిళా నాయకత్వం అంత బలంగా లేదు జూబ్లీ హిల్స్లో. నవీన్ యాదవ్ కొంత అంటే ఆయన గట్టిగా ప్రచారం చేస్తున్నాడు, కొంత ఆయన యూత్ కదా, యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, జనాలు కావచ్చు అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు అండి? చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారు కానీ యంగ్ మహిళ ఇవన్నీ ఆలోచించరండి జనం. వాళ్ళకేంటి అభివృద్ధి జరుగుతుందా లేదా అన్నదే వాళ్ళ పాయింట్. అంటే రాజకీయాల మీద కొంత మాగంటి సునీత గారికి ఎందుకు భర్తకు ఉన్నటువంటి అనుభవం లేదని చెప్పేసి లేదు మీకు ఒక్కటి తెలవదు. అక్కడ జరిగేది ఏంటో తెలుసా? మాగంటి గారు ఉన్నప్పుడు, గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చేవారు అంతే. బ్యాక్గ్రౌండ్ అంతా ఆమె చేసేది అన్ని. అది తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలవని వాళ్ళకి తెలవదు. అనుకుంటారు ఒక మహిళ ఏమేం చేయగలదు అనుకుంటారు. లేదు, ఆమె చాలా స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ గా ఉంటది. దాకా కూడా ఎక్కడ మాట్లాడలేదు ఆమె బహిరంగంగా కూడా. ఆమె మాట్లాడేటటువంటి జనాలతో మాట్లాడి ఆమెకు ఇచ్చే అవకాశం చూడలేదు. రాత్రి షేక్పేటలో మాట్లాడారు, గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడింది. ఎందుకు అంటే ఆమెకి భర్త చనిపోయి ఒక 3-4 monthsలోనే మహిళ 20 రోజుల తర్వాత బయటకు వచ్చిందండి. ఆమె భర్త చనిపోయి ఆ దుఃఖంలోంచి ఎవరివన్నా కోలుకుంటామా? వెంటనే బై ఎలక్షన్ వచ్చింది. అందుకు ఆమె మాట్లాడలేక కన్నీళ్ళు వస్తున్నాయి ఆ జనాన్ని చూసి. ఇంతమంది నా భర్తకి అభిమానులు ఉన్నారా అనేది ముందు ఆమె తట్టుకోలేకపోతుంది. ఇంతమంది ఆయన సంపాదించుకున్నాడా అన్న విషయానికి ఆమె కన్నీళ్ళు వస్తున్నాయి. అంతేగాని ఆమె మాట్లాడలేక కాదు, చేయలేక కాదు. ఆమె చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆమె ఏమైనా మాగంటి సునీత కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గోపీనాథ్